గత 12 ఏళ్లుగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర అధపాతాళానికి పడిపోయిన సందర్భాలు ఎన్నెన్నో. కానీ మన దగ్గర మాత్రం పెట్రోల్ రేటు సెంచరీ కొట్టి సామాన్యుణ్ణి బెంబేలెత్తిస్తూనే ఉంది. ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధంతో చమురు కొరత ఏర్పడి పెట్రోల్ డీజిల్ కోసం సామాన్యుడు నేడు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో 5 రాష్ట్రాల ఎన్నికలు ఉండడంతో కేంద్రంలోని మోడీ సర్కార్ కంటి తుడుపు చర్యగా పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని 10 రూపాయలు తగ్గించింది. కానీ ఈ తగ్గింపు సామాన్యుడికి ఎలాంటి ఉపశమనం కలిగించలేదు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో చమురు ధరల పెరుగుదల నుంచి ప్రజలకు రక్షణ లభిస్తుందంటూ మోడీ సర్కార్ తెగ ఊదరగొడుతున్నా ఈ తగ్గింపుతో చమురు కంపెనీలకు మాత్రమే లాభమనేది జగమెరిగిన సత్యం. నిజానికి చమురు సంస్థలు గత కొన్ని త్రైమాసికాల్లో వేల కోట్ల రూపాయల లాభాలు గడించాయి. ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఆ లాభాన్ని ప్రజలకు బదిలీ చేయకుండా తమ ఖజానాను నింపుకున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ పేరుతో వసూలు చేస్తున్న పన్నుల భారం అలాగే ఉంది. ఇవన్నీ పక్కన పెట్టి చమురు సంస్థల మార్జిన్లు తగ్గకుండా చూస్తూనే సామాన్యుడికి ఏదో మేలు చేస్తున్నామని కేంద్రంలోని బీజేపీ సర్కారు తెగ కలరింగిస్తుంది. ఇది కేవలం కార్పొరేట్ సంస్థల లాభాల రక్షణ కోసం వేసిన ఎత్తుగడ తప్ప పేదవాడి కడుపు నింపే చర్య ఎంత మాత్రం కాదు. అంతర్జాతీయంగా ధరలు తగ్గితే ఆ లాభం కంపెనీలది, ధరలు పెరిగితే ఆ భారం సామాన్యుడిది. ఇది మన దేశంలో నడుస్తున్న ఇంధన అర్థశాస్త్రం. 12 ఏళ్లలో ఎప్పుడూ లేని కనికరం మరి ఇప్పుడే ఎందుకు పుట్టుకొచ్చిందో ప్రజలకు తెలియంది కాదు. ఈ తగ్గింపు నాటకం వెనుక ఉన్న అసలు హీరోలు చమురు సంస్థలే. బలి పశువు మాత్రం ఎప్పుడూ సామాన్యుడే.